జీడీపీ ఈ పదం మనం వార్తల్లో పేపర్లలో చాలాసార్లు వింటూ ఉంటాం కదా. ఒక దేశం ఆర్థికంగా ఎంత బలంగా ఉంది అని చెప్పే ఒకే ఒక్క నంబర్. అసలు ఈ నంబర్ వెనుకున్న మ్యాజిక్ ఏంటి, దాని కథేంటో ఈరోజు వివరంగా చూద్దాం. అవును, మీరు వార్తల్లో హెడ్లైన్స్లో చూస్తూనే ఉంటారు, ఫలానా దేశం జీడీపీ ఇంత పెరిగింది, అంత తగ్గింది అని. కానీ నిజంగా దాని అర్థమేంటి? అది కేవలం ఒక అంకె మాత్రమేనా, లేకపోతే ఆ దేశం మొత్తం కథను చెప్పే ఒక సంకేతమా? రండి ఆ కథలోకి ఓ లుక్కేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే జీడీపీ అనేది ఒక దేశం యొక్క ఫైనల్ రిపోర్ట్ కార్డ్ లాంటిదన్నమాట. అంటే ఆ దేశం ఆర్థికంగా పాస్ అయిందా లేక ఫెయిల్ అయిందా అని చెప్పే ఒకే ఒక్క గ్రేడ్. సరే, అసలు విషయానికొద్దాం. జీడీపీ అంటే ఒక దేశంలో ఒక నిర్దిష్ట కాలంలో, అంటే సాధారణంగా ఒక సంవత్సరంలో తయారైన అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే తుది వస్తువులు, సేవల మొత్తం విలువ. ఇక్కడ తుది లేదా ఫైనల్ అనే పదం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటారా? మనం ఒక కారు ధరను లెక్కలోకి తీసుకుంటాం, అంతేగాని ఆ కారులో ఉన్న టైర్ల ధరను మళ్లీ విడిగా లెక్కించం. ఎందుకంటే అది ఆల్రెడీ కారు ధరలో కలిసిపోయి ఉంటుంది. ఇలా డబుల్ కౌంటింగ్ జరగకుండా ఉండటానికి ఈ పద్ధతి. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఊహించుకోండి, ఒక దేశం ఒక సంవత్సరంలో తయారుచేసిన ప్రతి వస్తువు, అంటే కార్లు, ఫోన్ల దగ్గర్నుంచి వాళ్ళందించిన ప్రతి సేవ, అంటే ఒక డాక్టర్ కన్సల్టేషన్ లేదా ఒక సాఫ్ట్వేర్ సర్వీస్ వరకు, అన్నింటిని కలిపి ఒకే పెద్ద ప్రైస్ ట్యాగ్ వేస్తే ఎంతవుతుందో అదే ఆ దేశ జీడీపీ అన్నమాట. అయితే ఇంత పెద్ద సంఖ్యను, ఇంత భారీ నంబర్ను అసలు ఎలా లెక్కిస్తారు? ఇది అంత తేలికైన విషయం కాదు కదా. దీని వెనుక ఒక పక్కా సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ లోపల ఏముందో ఇప్పుడు చూద్దాం. జీడీపీని లెక్కించడానికి ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయన్నమాట. మొదటిది ప్రొడక్షన్ మెథడ్, అంటే దేశంలో మొత్తం ఎంత ఉత్పత్తి అయ్యిందో చూడటం. రెండోది ఇన్కమ్ మెథడ్, ఆ ఉత్పత్తి ద్వారా ప్రజలు మొత్తం ఎంత ఆదాయం సంపాదించారో లెక్కించటం. ఇక మూడోది ఎక్స్పెండిచర్ మెథడ్, అంటే ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రజలు దేనిమీద ఖర్చుపెట్టారో చూడటం. ఇక్కడున్న అస్సలు మ్యాజిక్ ఏంటంటే ఈ 3 దారుల్లో ఏ దారిలో వెళ్ళినా మనకు చివరకు వచ్చే నంబర్ మాత్రం ఒకటే. అయితే ఈ మూడిట్లో వ్యయ పద్ధతి, అంటే ఎక్స్పెండిచర్ మెథడ్నే ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ఇది చాలా ప్రాక్టికల్. దేశంలో జనాలు, కంపెనీలు, ప్రభుత్వం అసలు ఎవరు దేనిమీద ఎంత ఖర్చు చేస్తున్నారో ట్రాక్ చేయడం కొంచెం సులభం కాబట్టి. ఈ ఫార్ములా చూడగానే భయపడాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద కష్టమైన లెక్కేంగాదు. దీని వెనకున్న లాజిక్ చాలా అంటే చాలా సింపుల్. ఇందులో ఉన్న ఒక్కో అక్షరం వెనకున్న కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటిది సి. సి అంటే కన్జంప్షన్, అంటే వినియోగం. మనమందరం రోజువారీ జీవితంలో వస్తువుల మీద, సేవల మీద పెట్టే ఖర్చు అంతా దీని కిందకే వస్తుంది. మనం తాగే కాఫీ దగ్గర్నుంచి కొనే కార్ల వరకు, చూసే సినిమా టికెట్ నుంచి పిల్లల స్కూల్ ఫీజుల వరకు అన్నీ ఇందులో భాగమే. చాలా దేశాల జీడీపీలో సింహభాగం ఇదే ఉంటుంది. తర్వాత వచ్చేది ఐ, అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడి కాదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే వ్యాపారాలు, కొత్త ఫ్యాక్టరీలు కట్టడానికి, కొత్త మిషనరీ కొనడానికి చేసే ఖర్చు. అలాగే కుటుంబాలు కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి చేసే ఖర్చు కూడా దీని కిందికే వస్తుంది. ఇక మూడోది జీ, అంటే గవర్నమెంట్ స్పెండింగ్. పేర్లోనే ఉంది కదా, ప్రభుత్వం చేసే ఖర్చు. దేశ రక్షణ కోసం కొత్త రోడ్లు, బ్రిడ్జులు కట్టడానికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రజాసేవల కోసం గవర్నమెంట్ పెట్టే ఖర్చు అంతా ఈ జీ కేటగిరీలోకి వస్తుంది. ఇక చివరిది X-M, అంటే నెట్ ఎక్స్పోర్ట్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది అంతర్జాతీయ వ్యాపారం. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, అంటే మనం విదేశాలకు అమ్మినది, ఇది మన ఆదాయం. ఎం అంటే ఇంపోర్ట్స్, అంటే మనం విదేశాల నుండి కొన్నవి, ఇది మన ఖర్చు. సో మన ఎగుమతుల నుండి దిగుమతులను తీసేస్తే మిగిలేదే ఈ నెట్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట. సరే, జీడీపీని ఎలా లెక్కిస్తారో మనకొక ఐడియా వచ్చింది. కానీ ఇక్కడొక పెద్ద ప్రశ్న ఉంది. ఒక దేశ జీడీపీ 10% పెరిగింది అని వార్తల్లో వస్తే దాని అర్థం ఆ దేశంలో ఉత్పత్తి నిజంగా 10% పెరిగిందా, లేక కేవలం వస్తువుల ధరలు పెరగడం వల్ల ఆ నంబర్ అలా కనిపిస్తోందా? ఈ తేడాని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. పోయినేదాది ఒక దేశం కేవలం 10 పెన్నులు మాత్రమే తయారుచేసి వాటిని ఒక్కొక్కటి 10 రూపాయలకు అమ్మిందనుకుందాం.
మొత్తం జీడీపీ రూ. 100. ఏడాది కూడా అవే 10 పెన్నులు తయారు చేసింది, కాని ధరలు పెరగడం వల్ల ఒక్కో పెన్నును రూ. 11 అమ్మింది. ఇప్పుడు జీడీపీ రూ. 110. ఇక్కడ జీడీపీ పెరిగింది, కాని ఉత్పత్తి పెరగలేదు కదా, కేవలం ధర పెరిగింది. అందుకే నామమాత్రపు జీడీపీ, వాస్తవ జీడీపీ అని రెండుంటాయి. వాస్తవ జీడీపీ ఏం చేస్తుందంటే ఈ ధరల పెరుగుదల ప్రభావాన్ని తీసేసి నిజంగా ఉత్పత్తి ఎంత పెరిగిందో మాత్రమే మనకు చూపిస్తుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా ఎదుగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే మనం చూడాల్సింది వాస్తవ జీడీపీనే. ఇది ద్రవ్యోల్బణం అనే మాయను పక్కకు నెట్టి మనకు అసలు సిసలు చిత్రాన్ని చూపిస్తుంది. అయితే ఇప్పటివరకు జీడీపీ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం, కానీ ఈ కథలో మరో కోణం కూడా ఉంది. జీడీపీ మనకు కథలో ఒక భాగాన్ని మాత్రమే చూపిస్తోంది. ఆ పెద్ద నంబర్ వెనుక అది మనకు చూపించని, అది పట్టించుకొని కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆ బ్లైండ్ స్పాట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జీడీపీ దేశం మొత్తం ఆదాయం ఎంత పెరుగుతోందో చెబుతోంది, బానే ఉంది. కానీ ఆ ఆదాయం ఎంతమంది చేతుల్లోకి వెళుతోంది? దేశంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? జీడీపీకి ఈ విషయాలు పట్టవు. ప్రజలు సంతోషంగా ఉన్నారా? వాళ్ల ఆరోగ్యం, చదువు ఎలా ఉన్నాయి? జీడీపీకి ఇవి లెక్కలోకి రావు. ఇంట్లో మనవాళ్లు చేసే పనికి ఏమైనా విలువుందా? జీడీపీ ప్రకారం లేదు. మరి మనం ఈ అభివృద్ధి కోసం పర్యావరణానికి ఎంత నష్టం చేస్తున్నాం? దానికూడా జీడీపీ లెక్కల్లో చోటులేదు. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఆర్థికవేత్తలు, నిపుణులు ఒక కొత్త ప్రశ్న లేవనెత్తుతున్నారు. అసలు మనం సరైనదాన్నే కొలుస్తున్నామా? ఒక దేశం ఎంత గొప్పదో చెప్పడానికి కేవలం డబ్బే కొలమానమా? లేక మనకు ఒక కొత్త స్కేల్, ఒక కొత్త కొలబద్ద అవసరమా? ఈ ప్రశ్నకు సమాధానంగానే మానవ అభివృద్ధి సూచిక అంటే హెచ్డిఐ లాంటి కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఇవి కేవలం డబ్బును మాత్రమే చూడవు. ప్రజల సగటు ఆయుర్దాయం, వాళ్ల చదువు, ఇలాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. అంతేకాదు, మనం పర్యావరణానికి నష్టం చేయకుండా అభివృద్ధి సాధిస్తున్నామా లేదా అని కొలిచే గ్రీన్ జీడీపీ లాంటి కాన్సెప్టులు కూడా ఇప్పుడు చర్చలోకొస్తున్నాయి. చూడండి, జీడీపీ అనేది ఒక ముఖ్యమైన సాధనం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఒక దేశం యొక్క నిజమైన ప్రగతి కేవలం దాని బ్యాంక్ బ్యాలెన్స్లోనే ఉంటుందా? లేక ఆ దేశ ప్రజల సంతోషం, ఆరోగ్యం, మన చుట్టూ ఉన్న పర్యావరణంలో ఉంటుందా? బహుశా దేశం యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డును మార్చాల్సిన సమయం వచ్చిందేమో. ఈ విషయంపై ఒక్కసారి ఆలోచించండి.